అమ్మాయిలపైన అత్యాచారం చేసేవాడిని కఠినంగా శిక్షించాలి, అందులో డౌటే లేదు. కానీ అదే అబ్బాయి పైన ఇలాంటి అత్యాచారం జరిగితే, ఒక అబ్బాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా బయట ఫ్రెండ్స్ ఎవరికైనా తనతో ఇలా జరిగింది అని చెప్తే ఎవ్వడు నమ్మడు. ఎమోషనల్ అండ్ ఫిజికల్ డ్యామేజ్ అనేది అబ్బాయిలు అండ్ అమ్మాయిల జీవితం పైన ఈక్వల్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ ఇన్సిడెంట్ గురించి మీరు పూర్తిగా తెలుసుకున్నాక ఒక అబ్బాయిగా కూడా మీలో భయం మొదలవుతుంది. అండ్ ప్రభుత్వం కూడా అబ్బాయిల ప్రొటెక్షన్ కోసం అబ్బాయిలకు న్యాయం చేయడానికి చట్టాల్లో మార్పులు చేయాల్సిన సమయం వచ్చింది. ఢిల్లీలో కొంతమంది అమ్మాయిలు బాగా తాగి ఒక అబ్బాయిని ఎంత దారుణంగా అత్యాచారం చేశారో తెలుసుకుందాం. ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగితే ఒక్కసారిగా మీడియా, ప్రజలు, దేశం మొత్తం ఒకటై అలా చేసిన వాన్ని వెంటనే ఉరి తీయండి, వాన్ని సివియర్గా శిక్షించండి, వీలైతే ఎన్కౌంటర్ చేసేయండి, వీడికి అసలు బతికే హక్కు లేదు అని చెప్తారు. అందులో తప్పు లేదు. అమ్మాయిల పైన అత్యాచారం చేసేవాడిని కఠినంగా శిక్షించాలి, అందులో డౌటే లేదు. కానీ అదే అబ్బాయి పైన ఇలాంటి అత్యాచారం జరిగితే, అమ్మాయిలు బాగా తాగి మదంతో, డబ్బు బలంతో ఒక అబ్బాయిని అత్యంత బలవంతంగా, భయంకరంగా రేప్ చేస్తే, మరి అలాంటప్పుడు అమ్మాయిలకు కూడా ఇలాంటి శిక్షలు విధించాలి కదా. కానీ మన సమాజంలో అలా జరుగుతుందా? దారుణమైన విషయం ఏమిటంటే, ఒక అబ్బాయితో ఇలా జరిగితే వాడు బయట ఎవరికి చెప్పుకోలేడు కూడా. వాడు చెప్పినా, ఏంట్రా చెక్కగాడిలా మాట్లాడుతున్నావు, నువ్వు మగాడివి కాదా, అమ్మాయిలు చేస్తే ఏమైంది, ఎంజాయ్ చేసి ఉంటావు అన్నట్టుగా మాట్లాడతారు. కానీ దాని ఎఫెక్ట్ అనేది మెంటల్గా, ఫిజికల్గా అత్యాచారం చేయబడిన మనిషిని సివియర్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక అబ్బాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా బయట ఫ్రెండ్స్ ఎవరికైనా తనతో ఇలా జరిగింది అని చెప్తే ఎవ్వడు నమ్మడు. ఒకవేళ నమ్మినా దాంతో నీకేమైందిరా, లక్కీ ఫెలో, బాగా ఎంజాయ్ చేసి ఉంటావు అనేస్తారు. కానీ దాని ఎఫెక్ట్ ఆ పర్సన్ పైన లైఫ్ లాంగ్ ఉంటుంది. రేపు ఆ అబ్బాయికి పెళ్ళైన తర్వాత అతను తన వైఫ్ని ఎలా ఫేస్ చేస్తాడు? ఈ విషయాలు వింటుంటే మీకు కాస్త కామెడీగా, లైట్గా అనిపించవచ్చు. కానీ గైస్, ఎమోషనల్ అండ్ ఫిజికల్ డ్యామేజ్ అనేది అబ్బాయిలు అండ్ అమ్మాయిల జీవితం పైన ఈక్వల్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది. అమ్మాయిలతో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు లైఫ్ లాంగ్ ఏ విధంగా ఆ విషయాన్ని తలుచుకొని భయపడతారో, అబ్బాయిల్లో కూడా ఇలా జరిగే అవకాశం ఉంది. అందరూ అబ్బాయిలు ఇలాంటి ఇన్సిడెంట్ని లైట్ తీసుకోలేరు. అబ్బాయిలో కూడా మెంటల్, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ వాళ్ళు కూడా సఫర్ అవుతారు. అందుకే ఈ వీడియోలో మనం ఒక సిన్సియర్ అండ్ సెన్సిటివ్ అబ్బాయితో జరిగిన దారుణమైన ఇన్సిడెంట్ గురించి తెలుసుకుందాం. ఇది ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో కొంతమంది అమ్మాయిలు బాగా తాగి ఒక అబ్బాయిని ఎంత దారుణంగా అత్యాచారం చేశారో తెలుసుకుందాం. ఈ ఇన్సిడెంట్ గురించి మీరు పూర్తిగా తెలుసుకున్నాక ఒక అబ్బాయిగా కూడా మీలో భయం మొదలవుతుంది. నిజంగానే ఒక అబ్బాయితో రేప్ జరిగితే అతన్ని కాపాడేందుకు, న్యాయం చేసేందుకు మన దేశంలో ఎటువంటి స్పెషల్ చట్టాలు లేవని తెలిసి మీలో భయం మరింత పెరుగుతుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఈ ఇన్సిడెంట్ ఆగస్టు 17, 2023న ఢిల్లీలో జరిగింది. ఒక సాధారణ బీద కుటుంబానికి చెందిన సౌరవ్ అనే 20 సంవత్సరాల అబ్బాయి డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఆ రోజు అతను రాత్రి 12 గంటల సమయంలో ఒక ఆర్డర్ని డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు అతనితో ఇదంతా జరిగింది. ఈ సౌరవ్ చిన్నప్పుడే తన తండ్రిని కోల్పోయాడు. ప్రజెంట్ ఇతను తన తల్లి అండ్ చెల్లితో ఒక ఇంట్లో ఉంటున్నాడు. చెల్లి స్కూల్లో చదువుతుంది. సౌరవ్ కూడా ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ చదువుకుంటున్నాడు. వీళ్ళ కుటుంబం మొత్తం ఇతని సంపాదన పైన, వీళ్ళ అమ్మగారు చేసే చిన్న చిన్న పనుల సంపాదన పైన నడుస్తుంది. ఈ సౌరవ్ ప్రతిరోజు కాలేజీకి వెళ్ళి సాయంత్రం 5 లేదా 6 గంటల నుంచి ఇలా ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేసేవాడు. ఇలా వచ్చిన డబ్బుతో ఇంట్లో అవసరాలు తీరుస్తూ తన చదువుకు కావాల్సిన ఖర్చుల్ని కూడా మేనేజ్ చేస్తున్నాడు. అయితే ఒకరోజు ఇతను ఎప్పటిలాగే సాయంత్రం 5 గంటలకు ఫుడ్ డెలివరీ డ్యూటీకి ఎక్కాడు. అతను ఎప్పుడు ఉండే ప్రాంతంలో నిల్చొని ఉన్నాడు. తన తోటి ఉద్యోగుల్ని కూడా కలిశాడు. కానీ ఎందుకో ఆ రోజు ఎక్కువగా డెలివరీస్ రాలేదు. దాంతో ఈ సౌరవ్ కాస్త సాడ్ అయిపోయాడు. కాలేజీలో ఎగ్జామ్ ఫీ, అలాగే ఇంట్లో కొన్ని అవసరాలు ఉన్నాయి. ఇవల్ల కాస్త ఎక్కువ ఆర్డర్స్ వస్తే బాగుండు, ఆ డబ్బు ఇంటి అవసరాలకు పనికొచ్చేది అనుకున్నాడు. కానీ ఆ రోజు డెలివరీస్ ఎక్కువగా లేకపోవడంతో ఈ సౌరవ్ లేట్ నైట్ వరకు అదే డ్యూటీలో ఉందామనుకున్నాడు. ఇప్పుడు ఈ సౌరవ్ పరిస్థితి మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. అసలే తండ్రి లేడు, ఇంటి సగం బాధ్యత ఇతనిదే. ఇతను అటు చదువుకుంటూ ఇటు డబ్బులు కూడా సంపాదించాలి. ఇలా అన్ని విషయాలు అతని మైండ్లో మెదలేవి. ఈ అన్ని సమస్యలతో ఇతను కాస్త డిప్రెషన్లో కూడా ఉండేవాడు.
ఆ రోజు అతనికి ఎలాగైనా ఎక్కువ డబ్బులు కావాలి అనుకుని లేట్ నైట్ వరకు పనిచేశాడు. ఇక ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే సమయంలో దాదాపు రాత్రి 12:30 అతను ఇంటికి వెళ్తుండగా సడన్గా తన ఫోన్లో ఒక ఆర్డర్ వచ్చినట్టుగా నోటిఫికేషన్ వచ్చింది. అతను ఫోన్ తీసి చూస్తే రేఖ అనే ఒక అమ్మాయి ఫుడ్ ఆర్డర్ పెట్టినట్టుగా ఉంది. దాంతో వెంటనే మనోడు తన బైక్ని వెనక్కి తిప్పి రెస్టారెంట్కి వెళ్ళిపోయాడు. కానీ ఇతనికి ఆ ఆర్డర్ చూసినప్పుడు ఎందుకో కాస్త అనుమానం అనిపించింది. ఎందుకంటే రాత్రి 12:30 సమయంలో ఒక అమ్మాయి కేవలం ఒక చిన్న బర్గర్ని ఆర్డర్ చేసింది. అది కూడా ఆ రెస్టారెంట్ నుంచి చాలా దూరంలో. ఆ రెస్టారెంట్కి అమ్మాయి ఇచ్చిన అడ్రస్కి దాదాపు 15 కిలోమీటర్ల దూరం ఉంది. 15 కిలోమీటర్లు అనేది సిటీలో కాస్త దూరమే. అయినప్పటికీ అతను రెస్టారెంట్ నుంచి వెంటనే ఆర్డర్ తీసుకొని యాప్లో ఇచ్చిన అడ్రస్కి వెళ్ళిపోయాడు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు డెలివరీ బాయ్ ఫుడ్ పట్టుకొని మీ ప్లేస్కి వచ్చినప్పుడు వెంటనే ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది, డెలివరీ పర్సన్ వచ్చేసాడు అని. ఈ అబ్బాయి అక్కడికి వెళ్ళి చూస్తే ఒక చాలా పెద్ద ఇల్లు ఉంది. ఆ ఇంట్లో నుంచి ఒక అమ్మాయి బయటికి వచ్చి ఆర్డర్ని తీసుకొని ఈ అబ్బాయిని నువ్వు ఇక్కడే ఉండు, నేను డబ్బులు తీసుకుని తిరిగి వస్తాను అని చెప్పి లోపలికి కాస్త ముందు వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి నువ్వు లోపలికి రావాలనుకుంటే రావచ్చు, లోపలికి వచ్చి డబ్బులు తీసుకో అని చెప్పింది. అప్పుడు ఈ అబ్బాయి పర్లేదండి నేను బయటే ఉంటాను, మీరు డబ్బులు తీసుకుని రండి అని చెప్పాడు. దాంతో అమ్మాయి లేదు నువ్వు లోపలికి వచ్చే డబ్బులు తీసుకో అని చెప్పింది. దాంతో ఈ అబ్బాయి కూడా ఎక్కువగా ఆర్గ్యూ చేయకుండా బయట ఎలాగో చీకటిగా ఉంది అని తను అమ్మాయి చెప్పినట్టుగా లోపలికి వెళ్ళాడు. అబ్బాయి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ కొంతమంది అమ్మాయిలు కలిసి పార్టీ చేసుకోవడం చూశాడు. అక్కడ అమ్మాయిలంతా తాగుతున్నారు, మ్యూజిక్కి ఇష్టం వచ్చినట్టుగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అక్కడ ఒక్క అబ్బాయి కూడా లేడు. కానీ మన సౌరవ్ మైండ్లో ఎటువంటి భయం రాలేదు, ఎందుకంటే అమ్మాయిలు ఏం చేస్తారులే అనుకున్నాడు. అలాగే మనోడి మైండ్లో ఆల్రెడీ ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డబ్బులు తెస్తా అని లోపలికి వెళ్ళిన అమ్మాయి తిరిగి వచ్చింది. కానీ ఈసారి అమ్మాయి బాడీ లాంగ్వేజ్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. ఇంతకు ముందు నార్మల్గా మర్యాదపూర్వకంగా మాట్లాడిన ఈ అమ్మాయి లోపల నుంచి బయటికి వచ్చేసరికి కాస్త డిఫరెంట్గా మాట్లాడుతుంది. ఆల్రెడీ ఆమె బాగా తాగి ఉంది. ఈ అమ్మాయి సౌరవ్ని కింద నుంచి పైకి చూస్తూ నేను నీకు డబ్బులు ఇచ్చేస్తాను, కావాలంటే ఇంకా ఎక్కువ కూడా ఇస్తాను, కానీ నువ్వు కూడా మాతో పార్టీలో జాయిన్ అవ్వాలి అని చెప్పింది. ఇలా ఎవరైనా అమ్మాయి ఆఫర్ చేసినప్పుడు సాధారణంగా ఎక్కువ మంది అబ్బాయిలు ఒప్పేసుకుంటారు, అమ్మాయిలతో కలిసి ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. కానీ సౌరవ్ అలాంటి వాడు కాదు. ఇతను కాస్త సెన్సిటివ్ అండ్ ఫ్యామిలీ పట్ల రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తి. పైగా ఇతను ఒక కాలేజ్ స్టూడెంట్. కాబట్టి ఇతను అమ్మాయిలతో లేదండి నేను మీతో పార్టీ చేయలేను, రేపు నాకు మార్నింగ్ మళ్ళీ కాలేజ్ ఉంది, నేను వెళ్ళిపోవాలి, నాకు డబ్బులు ఇచ్చేయండి అని అడిగాడు. ఆ తర్వాత ఇంకో అమ్మాయి అక్కడికి వచ్చి ఈ అబ్బాయితో ప్రేమగా ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. రా మాతో పార్టీ చేయి, అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం అని చెప్తుంది. కానీ ఈ అబ్బాయి లేదండి నాకు కుదరదు, ఇంట్లో అమ్మ చెల్లి వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్ళాలి అని చెప్తాడు. అప్పుడు ఆ మొదటి అమ్మాయి కాస్త సీరియస్ అయిపోయి నీకు విషయం అర్థం కావట్లేదు, కామ్గా మేము చెప్పినట్టుగా చెయ్యి, లేదా నీ పరిస్థితి ఏమవుతుందో చూసుకో అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అలా బెదిరించేసరికి పాపం ఈ అబ్బాయిలో భయం మొదలైంది. ఇంకో అమ్మాయి చెప్తుంది నువ్వు ఇప్పుడు మేము చెప్పినట్టుగా చేయలేదనుకో, నీతో మేమేం చేస్తామో నీకు అర్థం కావట్లేదు, మేమెవరో నీకు ఇంకా తెలియదు అనుకుంటా అని బెదిరించింది. అయినప్పటికీ ఈ అబ్బాయి ఒప్పుకోలేదు. దాంతో ఒక అమ్మాయి ముందుకు వచ్చి నువ్వు ఇప్పుడు మేము చెప్పినట్టుగా ఒప్పుకోలేదు అనుకో, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, రేప్ చేశావు, ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చి అమ్మాయిలతో మిస్బిహేవ్ చేశావని కంప్లైంట్ చేస్తాను, దాంతో నీ ఉద్యోగము పోతుంది, నువ్వు జైల్లో పడతావు, ఇక నీ ఇష్టమని చెప్పి గట్టిగా బెదిరించింది. దాంతో ఈ అబ్బాయి ఒక్కసారిగా భయపడిపోయాడు. ఇక తను చేసేదేమీ లేక ఓకే అండి మీతో పాటు నేను ఉంటాను, కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతాను అని చెప్పాడు. దాంతో ఒక అమ్మాయి అతనికి డ్రింక్ తాగమని చేతిలో గ్లాస్ ఇచ్చింది. అప్పుడు అబ్బాయి చెప్తాడు లేదండి నాకు అలవాటు లేదు, నేను ఇప్పటిదాకా తాగలేదు, మీరు తాగండి నేను ఉంటాను అని చెప్పాడు. అప్పుడు ఇంకో అమ్మాయి లేదు నువ్వు తాగాల్సిందే అని గట్టిగా బెదిరించింది. అప్పటికీ మనోడు ఒప్పుకోకపోయేసరికి ఇంకో అమ్మాయి తన చేతిలో గ్లాస్ పట్టుకొని అబ్బాయి నోట్లో బలవంతంగా పోసింది. అలా అతనికి కాస్త ఆల్కహాల్ తాగించి లోపల ఒక బెడ్రూమ్ ఉంది, నువ్వు అక్కడ ఉండు నేను వస్తాను, మనం కాస్త డిఫరెంట్గా అలా చేద్దాం ఇలా చేద్దామని ఒక అమ్మాయి చెప్పింది. ఇక్కడ అబ్బాయికి నో చెప్పి పారిపోదాం అనిపించింది.
కానీ డెలివరీ యాప్లో ఈ అబ్బాయికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయిలు కావాలని ఊరికే ఇతనిపై కంప్లైంట్ చేసినా ఇతని ఉద్యోగం ఊడిపోతుంది. అలాగే ఈ అమ్మాయిలు వాళ్ళు చెప్పినట్టుగా నిజంగా పోలీసులకు కంప్లైంట్ చేస్తే తన కెరియర్ మొత్తం నాశనం అవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి పారిపోయినా నాకే ఇబ్బంది అనుకొని తప్పక ఈ అబ్బాయి ఆ అమ్మాయిలు చెప్పినట్టుగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇక్కడే అతనితో చాలా భయంకరమైన విషయాలు జరిగాయి. ఇది మీలో కొంతమందికి సరదాగా అనిపించవచ్చు, కానీ ఇలాంటిది ఏ అబ్బాయితో ఏ అమ్మాయితో లైఫ్లో జరగకూడదు, బలవంతంగా అస్సలు జరగకూడదు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ అనేది ఆ వ్యక్తి మైండ్లో అలా ఉండిపోతుంది. ఈ భయం వాళ్ళ మైండ్లో ఫీడ్ అయిపోతుంది, వాళ్ళను లైఫ్ లాంగ్ మెంటల్గా హెరాస్ చేస్తుంది. ఈ అబ్బాయి బెడ్రూమ్లో ఉన్నప్పుడు రేఖ అనే అమ్మాయి మొదటగా వెళ్తుంది. ఆ అబ్బాయిని అత్యాచారం చేస్తుంది. ఆ తర్వాత ఇంకో అమ్మాయి వెళ్తుంది. ఆ తర్వాత ఇంకో అమ్మాయి, ఇలా వరుసగా 5 అమ్మాయిలు ఆ అబ్బాయిని ఫిజికల్లీ మెంటల్లీ బలవంతంగా టార్చర్ చేస్తారు. చివరికి అందరూ కలిసి ఒకేసారి ఆ అబ్బాయి పైన విరుచుకుపడతారు. ఇలా ఈ 5 అమ్మాయిలు కలిసి ఈ అబ్బాయిని అత్యంత భయంకరంగా బలాత్కారం చేస్తారు. మీలో చాలామంది అబ్బాయిలకు అందులో ఏముంది బ్రో, వాడు భలే ఎంజాయ్ చేశాడు అన్నట్టుగా అనిపిస్తుండొచ్చు. కానీ 5 అమ్మాయిలు ఒకేసారి ఒక అబ్బాయిని ఇలా చేయడం అస్సలు నార్మల్ కాదు. ఒక పనిని పదే పదే లిమిట్ దాటి చేస్తే అది మన ఆరోగ్యాన్ని సివియర్గా దెబ్బతీస్తుంది. అండ్ మెంటల్గా వచ్చే ప్రాబ్లమ్స్ వేరుగా ఉంటాయి. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోవచ్చు. అలా జరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలా దాదాపు 2-3 గంటలు ఈ అబ్బాయిని అమ్మాయిలంతా కలిసి నరక యాతన పెడతారు. ఆల్రెడీ అమ్మాయిలు తాగి ఉన్నారు. ఈ అబ్బాయిని ఒక అమ్మాయి ఇటు నుంచి లాగుతుంటే ఇంకో అమ్మాయి అటు నుంచి లాగుతుంది, ఇంకో అమ్మాయి మీద పడుతుంది. ఇలా ఫిజికల్గా మెంటల్గా ఆ అబ్బాయి భయపడిపోయి కంప్లీట్గా ఒక షాక్లోకి వెళ్ళిపోయాడు. తనతో ఇలా జరుగుతుందని అతను లైఫ్లో కూడా ఊహించి ఉండడు. ఇదంతా అయిన తర్వాత ఉదయం దాదాపు 4:30 సమయంలో ఈ అమ్మాయిలు తమ మత్తు దిగిన తర్వాత ఈ అబ్బాయిని అక్కడి నుంచి పారిపో, నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పకు అని బెదిరించి వదిలేశారు. ఈ అబ్బాయి అప్పటికే ఫిజికల్గా బాగా వీక్ అయిపోయాడు. ఆ ఇంటి బయటకు వస్తూ ఏడుస్తున్నాడు. తనతో ఏం జరిగిందో నమ్మలేకపోతున్నాడు. కారణం ఏమిటంటే ఈ విషయాన్ని ఇతను ఎవరికీ చెప్పలేడు. ఒకవేళ అమ్మాయిలు నన్ను ఇలా బలవంత పెట్టారని చెప్పినా కూడా ఇతనిపైనే జోకులు వేస్తారు. నువ్వు మగాడివి కాదా, నువ్వు అదా ఇదా అంటూ హేళన చేస్తారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ అబ్బాయికి అమ్మాయిలంటేనే ఒక రకమైన భయం మొదలైంది. అలాంటప్పుడు ఇతను భవిష్యత్తులో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ని ఎలా లీడ్ చేయగలడు? పైగా 2 మహిళలు, తన తల్లి అండ్ చెల్లి ఇతనిపైన డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళని ఎలా చూసుకుంటాడు? తన డెలివరీ బ్యాగ్ని వెనక భుజానికి వేసుకుని ఏడుస్తూ ఉదయం ఇంటికి వచ్చేశాడు. ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ ముందుకు వచ్చి, ఏమైందిరా, నైట్ అంతా రాలేదు, మీ ఫ్రెండ్స్ దగ్గర ఉండిపోయావా అని అడిగింది. అబ్బాయి కాస్త దీనంగా, అవునమ్మా, నేను నా ఫ్రెండ్స్ దగ్గర ఉండిపోయాను, ఇబ్బంది ఏం లేదు అని అబద్ధం చెప్పేశాడు. సౌరవ్ తనతో జరిగిన ఈ విషయం గురించి ఎవ్వరికీ చెప్పాలనుకోలేదు. కానీ 1 సంవత్సరం తర్వాత తన క్లోజ్ ఫ్రెండ్తో ఈ విషయాన్ని చెప్పాడు. ఈ విషయాన్ని చెప్తూ కన్నీరు పెట్టుకున్నాడు. సర్ప్రైజింగ్లీ తన ఫ్రెండ్ ఒక మీడియా హౌస్లో పనిచేస్తున్నాడు. దాంతో అతను ఈ స్టోరీ మొత్తం క్లియర్గా తెలుసుకుని ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేశాడు. ఆ ఆర్టికల్ నుంచే నేను ఈ విషయాల్ని మీకు చెప్తున్నాను. ఈ స్టోరీలో ఆ అబ్బాయి రియల్ నేమ్ కానీ డీటెయిల్స్ కానీ ఎక్కడ ఇవ్వలేదు. ఇవ్వకూడదని ఆ డెలివరీ బాయే చెప్పాడు. ఎందుకంటే తన గురించి బయట సమాజం నెగటివ్గా చెప్పుకోవడం అతనికి ఇష్టం లేదు. చూశారా అబ్బాయిల పరిస్థితి ఎలా ఉంటుందో? తన పైన అత్యాచారం జరిగినప్పటికీ బయట చెప్పుకోలేని పరిస్థితి. చెబితే తిరిగి వీళ్ళనే చుట్టుపక్కల వాళ్ళు, ఈవెన్ ఫ్రెండ్స్ కూడా హేళన చేస్తారు. ఈ స్టోరీ మొత్తం విన్నాక ఇలాంటి అబ్బాయిలకు మన దేశంలో న్యాయం జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారా? ఇలాంటి కేసులు మన దేశంలో 1-2 కాదు, అనేకం ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మగవారికి సపోర్ట్ చేస్తూ మగవారికి న్యాయం చేసే చట్టాలు మన రాజ్యాంగంలో ఎక్కువగా లేవు. ఈ మధ్య అయితే కొన్ని విచిత్రమైన కేసులు బయటకు వస్తున్నాయి లివింగ్ రిలేషన్షిప్స్ గురించి. ఇవి ఎలా ఉంటాయంటే, మొదట్లో అమ్మాయి అబ్బాయి కలిసినప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు అంగీకరించే లివింగ్ రిలేషన్లోకి వెళ్తారు. కలిసి ఒకే ఇంట్లో, ఒకే రూమ్లో లేదా ఒకే అపార్ట్మెంట్లో జీవిస్తారు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లం వస్తే అమ్మాయి డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో నన్ను ఈ అబ్బాయి అత్యాచారం చేశాడని చెప్పి కంప్లైంట్ చేసేస్తుంది. ఇలాంటి కేసుల వల్ల చాలామంది అబ్బాయిలు తమ కెరియర్ని కోల్పోయారు. ఇక్కడ అమ్మాయిలు చాలా ఈజీగా కేసు వేసి వెళ్ళిపోతారు. కానీ అబ్బాయిలు ప్రూవ్ చేసుకోవాలి, నేను బలవంతంగా ఆమెను అలా చేయలేదు, ఆమె కూడా ఒప్పుకుంది, ఇద్దరి అంగీకారంతోనే అలా జరిగింది అని. మనం పోలీసులకు అలాగే న్యాయ వ్యవస్థకు ఈ విధంగా ప్రూవ్ చేసుకోగలగాలి.
అలా చేయడం మామూలు విషయం కాదు. ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ తిరగడం మొదలు పెడితే మన వయసు అయిపోతుంది, కానీ న్యాయం మాత్రం అంత త్వరగా లభించదు. నేను ఇక్కడ అమ్మాయిలందరూ ఇలాగే ఉంటారు, అమ్మాయిలంతా చెడ్డవాళ్ళు అని చెప్పట్లేదు, కానీ ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారు అని చెప్తున్నాను. కాబట్టి అబ్బాయిలు ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అండ్ ప్రభుత్వం కూడా అబ్బాయిల ప్రొటెక్షన్ కోసం, అబ్బాయిలకు న్యాయం చేయడానికి చట్టాల్లో మార్పులు చేయాల్సిన సమయం వచ్చింది. అలాగే అబ్బాయిల రక్షణకు సంబంధించిన కొత్త చట్టాలని కూడా తీసుకొస్తే బాగుంటుంది. అవునా కదా? మీలో ఎంతమంది అమ్మాయిల కారణంగా ఇబ్బంది పడ్డారు? అండ్ మీలో ఎంతమంది అమ్మాయిలను నమ్మి మోసపోయి మీ జీవితాన్ని నాశనం చేసుకున్నారు? మీ స్టోరీని కింద కామెంట్లో చెప్పండి. ఎందుకు అడుగుతున్నాను అంటే అట్లీస్ట్ మీ స్టోరీ వినైనా ఇతరులు మారుతారు, ఇతరులు మీలాంటి మిస్టేక్ చేయకుండా జాగ్రత్త పడతారు. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.